హాయ్ అండి. వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సాటర్డే గదా! పిల్లలకేంటంటే మా పిల్లలకి ఈరోజు స్టేడియంలో చిన్న కాంపిటీషన్ ఉందని చెప్పి సాటర్డే థర్స్‌డే చెప్పారనమాట. ఇంక సరే అని చెప్పేసి పాపని తీసుకొని మేము మార్నింగ్ ఇది ఓన్లీ గర్ల్స్‌కండి. అండర్ 14 అనమాట. 14 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారనమాట కాంపిటీషను. ఇదేంటంటే ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్ అనే ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు కండక్ట్ చేశారండి. ఇదేంటంటే పిల్లలు మంచిగా పరిగెత్తే వాళ్ళని వాళ్ళందరినీ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంటండి. బాగా నేషనల్స్‌కి వాటికి పంపియడానికి ఆ ఇన్‌స్టిట్యూట్ ద్వారా పంపిస్తారంటండి. అందుకని ఈ సెలక్షన్స్ చేశారనమాట. ఇది మొత్తం ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్‌ని బట్టి టైమ్ కాలిక్యులేషన్‌ని బట్టి తీసుకుంటారండి పిల్లల్ని. టైము అంటే ఎంత ఎంత టైంలోకి ఇక్కడ ఫస్ట్ ఏమో 60 మీటర్స్. ఇప్పుడు మా పాప 60 మీటర్స్ కంప్లీట్ చేసుకుంది. తర్వాత ఏంటంటే 400 మీటర్స్ అనమాట. అసలు ఏంటంటే ఫస్ట్ వెళ్ళంగానే మన ఆధార్ కార్డ్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఒక చిన్న కోడ్ లాంటిది ఇస్తారనమాట. ఆ కోడ్ ఇంకా మన పేపర్ అనమాట. ఆ బ్రౌచర్‌ని షర్ట్‌కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లలకి హైట్ చెకప్ చేస్తారనమాట. హైట్ చెక్ చేసిన తర్వాత అలాగే వెయిట్, అలాగే పిల్లల ఫ్లెక్సిబిలిటీ. అది నెక్స్ట్ ఏంటంటే జంప్ అనమాట. పిల్లలు ఎంత లాంగ్ వరకు జంప్ చేయగలుగుతున్నారు, ఏంటి అని చెప్పి అవన్నీ చూసారనమాట. అలాగే తర్వాత 60 మీటర్స్ స్ప్రింట్ అనమాట. ఆ స్ప్రింటు ఇవన్నీ కూడా ఏంటంటే టైం క్యాలిక్యులేషన్ అండి. మా పాప ఏంటంటే 400 మీటర్స్‌లో 300 మీటర్స్ వరకు బాగానే వచ్చింది. లాస్ట్ 100 మీటర్స్ వచ్చేసరికి తను బ్రీతింగ్ ప్రాబ్లమ్ వలన పరిగెత్తలేకపోయిందంట. వచ్చాక చెప్తుంది. సరే అయినా ఫస్ట్ కాంపిటీషనే కదా అని చెప్పేసి మేము కొంచెం లైట్ తీసుకున్నాం అనమాట. ఏదైనా ఫస్టే మనకి వచ్చేసేది కదా! ఏదైనా సరే ఇంక సరేనని చెప్పేసి ఇంక తను కంప్లీట్ చేసింది. ఆ 4 మెంబర్స్‌లో అయితే తనే ఫస్ట్ వచ్చింది. కానీ ఏంటంటే అది టైమ్ క్యాలిక్యులేషన్ కదా! మరి తను సెలెక్ట్ అవుతదో లేదో చూడాలి ఇంకా మేము కూడా. అయితే అండి ఇది 4 మెంబర్స్ కింద బ్యాచ్ లాగా కండక్ట్ చేస్తుందనమాట. 400 మీటర్స్ రన్ను. ఇలా దగ్గర దగ్గర చాలా బ్యాచెసే కండక్ట్ చేసుంటారండి. అంటే మేము ఉన్నంత వరకు జస్ట్ దాదాపు ఒక 20 బ్యాచెస్ వరకు చేశారు. అంటే దగ్గర దగ్గరగా గర్ల్స్ ఒక 1000 మెంబర్స్ దాకా వచ్చారండి కాంపిటీషన్‌కి. తెలుస్తది కదా! అందరికీ కొన్ని కొన్ని స్కూల్స్‌కి అయితే ఇంటిమేషన్ ఎళ్ళిందంట. స్కూల్స్ తరపు నుంచి కూడా తీసుకొచ్చారు. మేమైతేను మా సార్ ఉన్నారు కదా! ట్రైనింగ్ ఇచ్చే సారు. ఆ సార్ తరపున ఇంక మేము మా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. మా పిల్లలతో పాటు తీసుకునే పిల్లలు కూడా చాలామంది ఆడపిల్లలు పార్టిసిపేట్ చేశారండి. ఇంక లాస్ట్ కానీ మా పాప లాస్ట్ వరకు రన్ చేసింది. పర్లేదు బానే వచ్చింది. అయితే తను 1 మినిట్ 40 సెకండ్స్ లోపు వచ్చిందంటండి. మొత్తం 400 మీటర్స్. అందరూ నా వీడియో చూస్తున్నారు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.